నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. రాబోయే ఎన్నికల కోసం సంసిద్ధమవుతా ఉన్నది బీజేపీ అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. వచ్చే నెలలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో అస్సాం కూడా కీలక పాత్ర పోషించనున్నది. అదొక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే 5 రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ ఉన్నది. బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితులు అస్సాంకి సంబంధించినటువంటి ఎన్నికలు ఎలా ఉన్నాయనే దానిపై పీపుల్ పల్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సర్వేని రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి సర్వే ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ట్రాకర్ పోల్ 2 అంటూ కూడా పీపుల్ పల్స్ రిలీజ్ చేసింది. టోటల్ సీట్స్ వచ్చేసి 126. దాంట్లో 64 స్థానాలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అధికారం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఒకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వచ్చేసి 22 నుంచి 26, తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చేసి 69 నుండి 73, తర్వాత ఏజీపీ పార్టీ అంటే కూడా ఎన్డీఏ కూటమితో భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీ, అది 8 నుండి 11 స్థానాలు. తర్వాత బీపీఎఫ్ పార్టీ కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమితో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ, 8 నుండి 9 స్థానాలు. తర్వాత ఇక్కడ థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే అస్సాంలో భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తర్వాత ప్రాంతీయ పార్టీలలో ఒక పార్టీ అత్యధిక ఓట్ బ్యాంక్ తర్వాత ఎమ్మెల్యేలతో కలిగి ఉన్నటువంటి పార్టీ ఏదైనా అంటే అదే ఆల్ ఇండియా సంబంధించినటువంటి యూడీఎఫ్ పార్టీ. తర్వాత రాయజోర్ దళ్ కూడా ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి. తర్వాత యూపీపీఎల్, ఏజేపీ, సిపిఐఎం, తర్వాత అదర్స్ ప్రభావం 5.8%గా చూపిస్తున్నా కూడా ఇక్కడ ప్రభావితం అయితే చూపించే ఆస్కారం లేదు అంటూ కూడా పీపుల్స్ పల్స్ చెప్తా ఉన్నది. మరొకటి ఇక్కడ ఓట్ శాతం చూసుకుంటే 39%, దాదాపు 40% మంది మరొకసారి హిమంత బిశ్వ శర్మ సీఎం కావాలి అని కోరుకుంటున్నట్టుగా పీపుల్స్ పల్స్తా ఉన్నారు. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రోజుకి ఇక ఓట్ల దొంగతనం అవుతుందని, తర్వాత ఇక ఓట్ చోర్ గద్దీ చోర్ అంటూ స్లోగన్స్, తర్వాత రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటల్ని అస్సాం ప్రజలైతే నమ్మట్లేదు అనే విధంగా కూడా ఇక్కడ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 36.5% ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి భాగస్వామి అయినటువంటి ఏజీపీ పార్టీకి 7%, ఇదే ఎన్డీఏ కూటమికి భాగస్వామి అయినటువంటి బీపీఎఫ్ 5.5%. తర్వాత ఇక మొత్తం మళ్ళా ఇక్కడ టోటల్ ఓట్ షేర్లో అదర్స్కి 5.8% ఉంది. కానీ ఎక్కడ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఏదైతే యూపీపీఎల్ కావచ్చు, ఏఐయూడీఎఫ్ కావచ్చు, రాయజోర్ దళ్ కావచ్చు, ఏజేపీ కావచ్చు, సిపిఐఎం కావచ్చు, ఎక్కడ కూడా వీళ్ళు ప్రభావితం చేసే ఆస్కారం లేదు. కానీ చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో చిన్న పార్టీల ఓట్ శాతం తర్వాత వాళ్ళు చీల్చేటువంటి ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒకసారి సీఎంకి సంబంధించినటువంటి సీఎం చాయిస్ ఏదైతే ఉందో హిమంత బిశ్వ శర్మ 40%, గౌరవ్ గొగోయ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి లోక్సభ సభ్యుడు ప్రస్తుతం అయిన తర్వాత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే ఏంది పరిస్థితి అనే ఒక సీఎం చాయిస్లో చూస్తే 33% కావాలి అస్సాంకి గౌరవ్ గొగోయ్ లాంటి వ్యక్తి అంటూ కూడా అక్కడ సర్వే చెప్తుంది. తర్వాత కాన్సే అదర్స్ అంటూ కూడా 27%, అంటే హిమంత బిశ్వ శర్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాకుండా మరో ముఖ్యమంత్రి ఎవరన్నా అవసరమా అంటే చెప్పలేము అనే దానికి 27% ఇచ్చింది. అయితే ఇక్కడ 126 స్థానాలలో దాదాపు 5,000 గ్రామాలను మేము తిరిగాం. 5,000 గ్రామాలలో దాదాపు 10-15 వేల మందితో మేము మాట్లాడాం. 15 అది కులంతో కావచ్చు, మతాలతో కావచ్చు, వ్యక్తిత్వం పరంగా మేము చేసినటువంటి సర్వే అంటూ కూడా పీపుల్స్ పల్స్ చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ హిమంత బిశ్వ శర్మ తీసుకున్నటువంటి షాకింగ్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మదర్సాలను కూల్చివేయడాలు, తర్వాత రోహింగ్యాకు సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళను ఇమీడియట్గా అస్సాం రాష్ట్రం నుంచి బహిష్కరించడాలు, రాత్రికి రాత్రి పంపేయడంపై కూడా ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఎందుకు ఎలగొడతా ఉన్నారు, వాళ్ళు భారతీయులే కదా, వాళ్ళకు ఓటు హక్కు ఉంది కదా, ఇక్కడ ఆధార్ కార్డ్స్ ఉన్నాయంటూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సివియర్గా అక్కడ ఫైట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అస్సాంకి సంబంధించినటువంటి మామ అని ముద్దుగా పిలుచుకునేటువంటి హిమంత బిశ్వ శర్మ మరొకసారి హ్యాట్రిక్ దిశగా వెళ్ళే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి అంటూ కూడా పీపుల్స్ పల్స్ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి, చాలా ఇబ్బందుల పాలే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. ఎందుకంటే సీట్ల కేటాయింపు ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి స్థానంలో రాష్ట్రంలో మొత్తంలో ఎక్కడా కూడా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట్ల కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 126 స్థానాలలో ఎక్కడ ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడం కాక అక్కడ రోహింగ్యాలు అనే ఒక ముద్ర వేసి ఉంది. తర్వాత అక్కడ ప్రభుత్వ భూములలోకి వెళ్ళి అక్కడ రోహింగ్యాలని అదేవిధంగా ముస్లింలను ఖాళీ చేయించడం,
మసీదులపై కొంత బుల్డేజర్ వ్యవస్థ నడుస్తూ ఉన్నది అనేది కూడా కొంత వ్యతిరేకత ఉన్నది. సీట్ల పంపకంలో కూడా ఏజీపీ కావచ్చు, బీపీఎఫ్ కావచ్చు, వీళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని సీట్లు వస్తే బాగుంటుండేనేమో, మేము ఒక పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఎదగాలి అంటే ఇంకెప్పుడు ఎదుగుతాం, ఎన్డీఏ చెట్టు నీడలో ఉంటే మేము ఇంకా ఎదగలేమనే కొత్త ఆలోచన వస్తుంది. మరొకసారి ఏజీపీ అదే బీపీఎఫ్ ఎన్డీఏ కూటమి కనుక కలిసి గెలిచే సీట్లు ఎన్ని అంటే 90 వరకు ఉన్నాయంటూ కూడా పీపుల్స్ పాల్ చెప్తా ఉన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ ప్రభావితం చూపిస్తలేదు. తర్వాత ముస్లిం ఏరియాలు ఏదైతే ఉన్నాయో రాయ్జోల్ కావచ్చు, తర్వాత తురంగర్ కావచ్చు, కొన్ని ఈ యొక్క నియోజకవర్గాలలో ప్రభావితం బాగా చేస్తారు ముస్లిమ్స్. కానీ అక్కడ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ఏఐయుడిఎఫ్ ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్రంట్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల ముస్లిం ఏరియాలో భారీ ఎత్తున గతంలో పడ్డటువంటి ఓట్ షేర్ అయితే ఇక్కడ తగ్గిపోయింది అంటూ కూడా పీపుల్స్ పాల్ చెప్తా ఉన్నారు. మరొక విషయం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, చిన్న పార్టీలు రాయ్జోర్ దళ్ కావచ్చు, ఏజేపీ కావచ్చు, యూపీపీఎల్ కావచ్చు, ఈ మూడు కూడా కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాయి, అక్కసు కక్కుతా ఉన్నాయి అనేది క్లియర్. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమితో కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ లెవెల్లో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు ఆహ్వానిస్తున్నారు అనేది ఒక సత్యాన్ని వాళ్ళు గ్రహించరా, లేకపోతే మరి ఏ విధంగా అనేది ఒకసారి రాహుల్ గాంధీ నిర్ణయాలు, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి మాటలు, అక్కడ ప్రచారం చేసే విధానం, అస్సాంలో ఆహ్వానించడం లేదని ఇక్కడ ఇండియా కూటమి కూడా కూలిపోయే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమితో కూడా జత కట్టే అవకాశం ఉంది అంటూ కూడా పీపుల్స్ పల్స్ క్లియర్గా చెప్పుకుంటూ వస్తుంది. చూడాలి మరి 5 రాష్ట్రాల ఎన్నికలలో అస్సాం ఆల్రెడీ ఇక్కడ 2 సార్లు అస్సాంలో బీజేపీ 2 సార్లు గెలిచింది, ఎన్డీఏ కూటమి ఉండే. ఇప్పుడు 3వసారి గెలవదా అనే కోణంలో, 3వసారి అవకాశం ఇస్తారా ఇవ్వరా అనే కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు పీపుల్స్ పల్స్ అయితే బీజేపీ ఎన్డీఏ కూటమి రాబోతుందంటూ ఒక సర్వే రిలీజ్ చేసింది. మరి రాబోయే రోజులలో అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.